అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోయారు. ఉద్యమ నాయకుడిగా ఆయన పోరాటం చేశాడు. అంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీలోను, తర్వాత ప్రజారాజ్యం పార్టీలో, తర్వాత బీజేపీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాగా ఆయన అనేక పార్టీల్లో ఉన్నప్పటికీ ఆయన ఒక కాపు ఉద్యమ నాయకుడిగా పోరాటం చేసి కొన్ని అనివార్య కారణాలు చివరి దశలో ఆయన వైసీపీ లాంటి ఒక పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఆయన కీలు బొమ్మలా మారిపోయాడు. అయితే చివరి వరకు కూడా ఆయన ఇచ్చిన మాటకి చాలా వరకు కట్టుబడి ఉన్నటువంటి మాట వాస్తవ విషయాలే. ఆయన మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే, అంటే వైసీపీని గెలిపించకపోతే నేను పద్మనాభరెడ్డిని పెట్టుకుంటానని ఇట్లాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు దాని వెనకాల ఉండి నడిపించింది మాత్రం 100% వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన మీద ఎక్కువగా పడింది. ఈ క్రమంలోనే పాపం కూతురుతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఆయన ఎలాగో చనిపోయారు. చనిపోయిన తర్వాత మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 2024కి ముందు తారక రామారావు గారు పాపం చనిపోయారు. ఆయన అప్పుడు చనిపోయినప్పుడు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఎవరైతే తారక రామారావు గారి యొక్క భార్యకి ఆయన బంధువు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి కుటుంబం ఎంత హోందాగా, ఎంత గౌరవంగా వ్యవహరించిందండి. ఆయన పట్ల ఎంత విధేయతగా వ్యవహరించింది. అన్ని కార్యక్రమాలలో ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన సలహాలను కూడా తీసుకొని వాళ్ళ సలహాలు తగ్గట్టుగానే ఎక్కడైనా చిన్న పొరపాటు కూడా జరగలేదు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అతన్ని మన దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం ఏంటి అనేది ఎక్కడా లేకుండా గౌరవపదంగా వ్యవహరించింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కానీ ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేయాలని కానీ రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశం కానీ వైసీపీ పార్టీకి లేదు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ఆరోగ్య కారణాల వల్ల, వాస్తవ విషయంగా ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల, కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోయాడు తప్ప నుంచి ఆయన ఎక్కడా కూడా మానసికమైన ఒత్తిడి కానీ మానసికమైన క్షోభను కానీ అనుభవించిన సందర్భాలు లేవు. సరే రాజకీయాల్లో ఏదో విమర్శలు చేసేసాడు, వాళ్ళ కూతుర్ని ఏదో అనేసాడు, సరే ఓడిపోయారు, పేరు మార్చుకున్నారు, ఇది రాజకీయాల్లో సహజమే. ఎవరు గెలుపు ఎవరు ఓటమే అండి. ఆయనకు ఆరోగ్యం సహకరించక చనిపోయారు. అలాంటిది ఈరోజు చూసుకుంటే వైసీపీ వాళ్ళు చేతిలోకి ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క అంత్యక్రియలు కానివచ్చు, ఆయన ఏదైతే ఆయన్ని గణనం చేసే వరకు కూడా మొత్తం వైసీపీ కనుసైగల్లో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో నడిచింది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాపకాసం వాళ్ళ ప్రయత్నం చేస్తానని నాకు తెలియదు, కానీ ఆయన కనుసైగల్లో నడిచింది. స్వయాన ఆయన కూతుర్ని చూడనివ్వకుండా అడ్డుకున్నారు. అక్కడ ఒక పెద్ద రాజకీయం చేశారు. ఎవడో ఒక చెంచాగాడి బయటకు వచ్చి నీ వల్లే మానసిక క్షోభతోటి ఆయన చనిపోయాడు. అరే బాబు, ఎలక్షన్స్ అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి, అంతా అయిపోయింది, ఆయనకు ఆరోగ్యం సహకరించక ఆయన చనిపోయాడు అనేది కూడా అందరూ తెలిసినటువంటి విషయమే. కానీ అభంశుభం తెలియనటువంటి ఒక ఆడపిల్ల మీద నింద దోసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి బయటికి పంపించి మొత్తం వైసీపీ హ్యాండ్ ఓవర్లో తీసుకొచ్చుకున్నారు. సరే అడపా కొంతమంది వెళ్ళి దర్శనాలు చూసి ఆయన్ని నివాళులు అర్పించి వచ్చేశారు. సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ని ఒక ఉద్యమ నాయకుడిగా చూస్తూ ఆయనకి పోలీస్ అధికార లాంఛనాలతోటి ఆయన వీడ్కోలు పలకాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారంటే, అరే మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? శవాల దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా తెలియనటువంటి కుసంస్కార హీనుల్ని జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడా? సిగ్గనిపించట్లేదా మీకు? ఒక వ్యక్తికి దక్కాల్సినటువంటి, గౌరవంగా దక్కాల్సినటువంటి అధికార లాంఛనాలను కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షతోటి, రాజకీయ మూర్ఖత్వంతో ఇవాళ మీరు ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వం అధికార యంత్రాంగాలతో దాన్ని కూడా జరగనీయకుండా చేసినటువంటి ఎంత కుసంస్కార హీనుడంటే, ఎంత సైకోగాలంటే వీళ్ళని చూస్తే థూ అని అసహ్యం వేస్తుంది. అందులో ఈ అంబటి రాంబాబు గారి ఓవర్ యాక్షన్ ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా చూడండి. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని కదా మానసికమైనటువంటి సైకోలు అంటారు వీళ్ళని.
నాకు అర్థం కావట్లేదు అక్కడ అంబటి రాంబాబు గారు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం కాపు ఉద్యమ నాయకుడిగా అంబటి రాంబాబు బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి ఈయన్ని అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన్ని అరెస్ట్ చేయించారు, జైల్లో తీసుకెళ్ళి పెట్టారు, అట్లాగే ఆయన కొడుకును అరెస్ట్ చేశారు, ఆయన భార్యను బూతులు తిట్టారు అని చెప్పేసి ఎందుకు మాకు అవసరమా పోలీసు అధికార లాంఛనం. ఒక ఉద్యమ నాయకుడని ఎప్పుడైనా తెచ్చుకునేది ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు, ప్రభుత్వం యొక్క నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు అతను ఉద్యమ నాయకుడిగా గుర్తిస్తాడు. కాబట్టి ఇలా ఆయన ఉద్యమ నాయకుడిగా గుర్తించాడు అని అంటే దానికి కారణం ఒక రకంగా మీరు అన్నట్లే అప్పట్లో తునిలో రైళ్లు తగలబెట్టడం కానీ ఆ సంఘటన జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ఆయన ఉద్యమ నాయకుడిగా తయారు చేశాయి. అంతకుముందు నుంచి కూడా ఆయన ఉద్యమ నాయకుడిగా పనిచేస్తాడు. కానీ దరిద్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి ఆయన డైరెక్షన్ వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయ పరపతిని, ఆయనకు ఉన్నటువంటి విలువని, గౌరవాన్ని పోగొట్టుకున్నమాట వాస్తవ విషయం. ఇక్కడ నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అంబటి రాంబాబు ఒక ప్రభుత్వ అధికార లాంఛనాలతోటి ఆయనకి గౌరవ వందనంతో ఆయన ఖననం చేస్తుంటే అంటే లాంఛనాలతోటి ముగిస్తుంటే కూడా దాన్ని అడ్డుకొని రభస చేసి ఒక చిల్లర వెధవలు కానీ రోడ్డు మీద ఎట్లాగైతే పిక్ పాకెటర్లు కానీ కొట్టుకుంటారు చూసా, అలాగా పిచ్చి నా కొడుకుల్లాగా మీరు ప్రవర్తించారు. సిగ్గనిపించట్లేదా? మొత్తం వైసీపీ వాళ్ళు అక్కడ ఆ ప్లేస్ మొత్తాన్ని ఆక్యుపైడ్ చేసి కబ్జా చేసి పడేశారు. అక్కడ వాళ్ళ పర్మిషన్ ఉన్న వాళ్ళనే వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు ఎవ్వరిని కూడా అక్కడికి రానివ్వకుండా తోడబుట్టినటువంటి బంధువులను రానివ్వలేదు వాళ్ళు, అలాగే కడుపును పుట్టినటువంటి కూతుర్ని రానివ్వలేదు. మొత్తం వాళ్ళ చేతిలోకి హ్యాండ్ ఓవర్ చేసుకొని రేపేదో మీకు పదవి ఇస్తాం, మీకు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని చేస్తాం, మీ కొడుకు రాజకీయ భవిష్యత్తు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఏదో ఆశ చూపించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నారు. సిగ్గనిపించాలి మీకు కనీసం. అరే అంబటి రాంబాబు, నువ్వు అసలు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాను, నేను అంబటి రాంబాబు లాగా చిల్లర పనులు చేయనని. నీకు చిల్లర కాదు కనుక అసలు రోడ్ సైడ్కి ఉన్నటువంటి దారుణం, నీకు నెత్తి మీద బొచ్చు రంగు మారిందే కానీ నీ ఆలోచన విధానం కానీ కనీసం నీ మాట విధానం కూడా మారకపోవటం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, అంబటి రాంబాబు నెక్స్ట్ కాపు ఉద్యమ నాయకుడు, అందుకని చెప్పేసి మనోడు అక్కడికి వెళ్ళి హంగామా చేస్తున్నాడు, మనోడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తీసుకోవాలండి, మాకేం అవసరం, మమ్మల్ని అవమానం చేశాడు. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నిన్ను అరెస్ట్ చేసి అవమానం చేయక నిన్ను కూర్చోబెట్టి సాల్వలు కప్పి సన్మానాలు చేస్తారా? పనికి మాటలు మాట్లాడిన నువ్వు మాట్లాడిన మాటలు కాపు జాతికి ఆపాదిస్తావా? సిగ్గనిపించట్లా మీకు? సో మొత్తం మీద అక్కడ వైసీపీ నాయకులంతా అక్కడ చేరేసి ఆయన అంత్యక్రియల మొత్తాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎక్కడా వైసీపీకి ఎక్కడైతే ప్రభుత్వ అధికార లాంఛనాలతోటి ఆయన్ని గౌరవ వీడ్కోలు పలికితే అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, అలా రాకుండా ఉండటం కోసం వీళ్ళు ఇంత నీచమైనటువంటి రాజకీయాన్ని దిగజారిపోయారు. సిగ్గు లజ్జా లేని రాజకీయం. కనీసం మీరు ఆ వీడియోలు చూస్తేనే మీకు అర్థమవుతుందా ఏంటి అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు, అంత నీచంగా ప్రవర్తిస్తారు. ఒక ప్రభుత్వం గుర్తించి ఆయనకి గౌరవంగా వీడ్కోలు పలుకుతుంటే ఈరోజు చాలా వరకు చివరి రోజుల్లో కూడా చాలామంది కోరుకుంటారు నాకు గౌరవ వందనంతో వీడ్కోలు పలకాలని. అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తే మీరు దాన్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం అసలు ఏమైనా అర్థం ఉందా? అక్కడ ఉన్నోడు ఎవడైనా ఒక్కడికన్నా తెలివి ఆలోచన ఏడిచొచ్చిందా? మూర్ఖుల కంటే మూర్ఖులన్నా మిమ్మల్ని చూసి మూర్ఖులు కూడా చిన్నపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు. సో ఇలాగా మొత్తం మీద అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కార్యక్రమంగా వాళ్ళు ముగించారు తప్పనిచ్చి అది ఒక కాపు ఉద్యమ నాయకుడిగా మాత్రం ఆయనకి చనిపోయినా కూడా గుర్తింపు రానివ్వకుండా ఉండడానికి వైసీపీ శతవిధాల ప్రయత్నాలు చేసింది. అన్ని విధాలుగా తమ రాజకీయ ఎత్తుగళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కనుసైగల్లోనే ముద్రగడ పద్మనాభం గారు అంత్యక్రియలు నిర్వహించారు. ఒక పక్క కూతురు రోధిస్తుంది, ఒక పక్క అమ్మాయి మా నాన్నని కడసారి నన్ను మనస్ఫూర్తిగా చూసుకొనివ్వండి అని చెప్తే వైసీపీ వాళ్ళు ఎవరో పెడుతున్నారు. ఆయనే చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు, ఆయన వీడియోలు చూడలేదా అని చెప్పేవరే ఎవరో ఆవేశంలో 100 అంటారు. మీ నాన్న మీ ఇంట్లో అంటారు అరే పనికి మాట్లాడా, నువ్వు పనికి రావరా, ఇంట్లో నుంచి బయటికి పోరా, ఇంట్లోకి వచ్చావంటే కాళ్ళు ఎరగొడతానంటది. నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా ఏదో నీకు ఇబ్బంది జరిగితే మీ నాన్నకు తెలిస్తే హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మీ నాన్నని చూడటానికి రాడా అంటే నేను ఇంట్లోకి నుంచి వెళ్ళిపోతే కాళ్ళు ఎరగొడతానన్నాడని చెప్పి ఇంక రాకుండా ఉంటాడా? తండ్రి పట్టించుకోకుండా ఉంటాడా? సమాజంలో ఇంత సైకోతత్వాన్ని, ఇంత శాడిజాన్ని కలియుగం అంతం ఆ టైంలోనే వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతం అవడానికి దాని సిగ్నల్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, ఇంత అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా మూర్ఖత్వంగా అసలు మిమ్మల్ని చూస్తే
ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఏంట్రా ఇలా రోడ్ సైడ్ తిరిగేటువంటి రోకులతోటి ఆ ముద్రగడ పద్మనాభం గారికి ఆయన్ని గణనం చేయటం ఏంటి? అంత బాగా బతికి అంత గౌరవంగా బతికినటువంటి వ్యక్తి ఇలాంటి చిల్లర వెధవలు, ఇలాంటి 420 గాళ్ళు ఆయన గణనం చేయటం ఏందని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈరోజు వాస్తవ విషయం, జగన్మోహన్ రెడ్డి గారి కనుసైగలోనే ఈ వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చిన విధంగా మీరు అప్పుడు చూసుకోండి. అక్కడ ఎంత గౌరవంగా విజయసాయి రెడ్డికి గౌరవం ఇచ్చారో ఈ రోజుకి కూడా ఈవెన్ లక్ష్మీ పార్వతి వీళ్ళు మాట్లాడుతున్నారు. లక్ష్మీ పార్వతిని ఈ రోజుకి కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తుంది, పొలం వేస్తుంది, సన్మానం చేపిస్తుంది. ఎన్టీఆర్ గారి పేరు ఆపించుకుని అన్నీ పొందడంతో పాటు ఎన్టీఆర్ గారి జయంతి వర్ధంతులకు సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ పూలు సమర్పించి ఆ మైక్ ముందు మళ్ళీ ఆమె గానా భజన పాడింది. కానీ ఏ రోజు కూడా అక్కడికి రానివ్వం అని చెప్పలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంత నిరంకుశంగా, ఎంత దారుణంగా ఎన్నిసార్లు విమర్శలు చేసిందండి. చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసింది, నారా వాళ్ళ మీద విమర్శలు చేసింది, ఆఖరికి పూరంధేశ్వరి అలాగే భువనేశ్వరి గారి మీద కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కానీ ఏ రోజైనా ఆమెను రావద్దని ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళొద్దని ఎవరైనా కట్టడి చేశారా? అది రాజకీయాలు ఉన్నటువంటి హోందాతనం, గౌరవం అనేది మీ చేతిలో పెత్తనం పెట్టారంటే ఒకవేళ తల్లి ఏదైనా ఆవేశంలో వద్దన్నా అలా కాదమ్మా, రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు, బంధుత్వాలు వేరు అని చెప్పి చేయాల్సిన వాళ్ళు మీరు అలాంటి రోగ్ పనులు చేయడం నిజంగా సిగ్గనిపిస్తుంది నాకు.